ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పడంతో శుభ్మన్ గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ ద్వారా అతనికి కఠిన సవాలు ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్పై పైచేయి సాధించాలంటే ఏం చేయాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గిల్కు సూచించారు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం భారత్ వద్ద ఉన్న అతిపెద్ద ఆయుధం జస్ప్రీత్ బుమ్రా అని గంగూలీ అన్నారు. అతడు ఏ సిరీస్ లో కీలకంగా మారతాడని చెప్పుకొచ్చాడు. అయితే యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ బుమ్రాను తెలివిగా ఉపయోగించుకోవాలని సూచించాడు. బుమ్రా ఫిట్ గా ఉండడం భారత జట్టుకు ముఖ్యమని, దాన్ని గిల్ పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఆడడం భారత్ కు కీలకమని, వీలైనంత వరకు అతని ఫిట్నెస్ పై మేనేజ్మెంట్, కెప్టెన్ దృష్టి సారించాలన్నాడు. బుమ్రా కూడా మనిషేనని, అతనితో సుదీర్ఘ స్పెల్లు వేయించకూడదన్నాడు. బుమ్రాను వికెట్ టేకర్ గా మాత్రమే వాడుకోవాలన్న దాత ఒక రోజులో గరిష్టంగా 12 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించాలని సూచించాడు. ఇతర బౌలర్లతో దూకుడుగా దాడి చేయించి అవసరమైనప్పుడు మాత్రమే బుమ్రాను బౌలింగ్ కు దించాలన్నాడు. ప్రస్తుతం పిచ్ వాతావరణాన్ని బట్టి చూస్తే ఇంగ్లాండ్ ఫేవరెట్ గా కనిపిస్తోందని, కానీ బ్యాటర్లు రాణించి బుమ్రా ఫిట్ గా ఉంటే భారత్ ఆపడం చాలా కష్టమని సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా నియమితుడైన గిల్ చేయాల్సింది ఇంకా చాలా ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ బ్యాటర్ గా మెరుగవ్వాలంటే ఇంగ్లాండ్ లో ఖచ్చితంగా పరుగులు చేయాలని సూచించాడు. గిల్ యువ కెప్టెన్ అని, అన్ని విషయాలు నేర్చుకుంటాడని అంచనా వేశారు. అనుకున్నట్లుగా రాణిస్తే అతడు హీరో అయిపోతాడని దాతా చెప్పుకొచ్చాడు.